మా మమ్మీ అయితే ప్రశాంతంగా పూజ చేసుకుంటోంది. మా ఇంట్లో దినము దీపం అయితే పెడుతుంది. శుక్రవారం మాత్రం ఇల్లంతా కడిగి పూజ అయితే చేస్తుంది మా మమ్మీ. ఇంకా ఇల్లంతా చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇంకా నా కూతురు అండ్ నా కొడుకైతే ఆడుకుంటూ ఉండరు. సో వాళ్ళు చేసిన పని, పిల్లలు ఉంటే ఇంట్లో ఎంత కష్టంగా ఉంటుంది కదా. సో ఎంత క్లీన్ చేసినా కూడా అంతే ఇదవుతుంది. సో ఇంకా పాత్రలన్నీ ఉండే కడిగేసేవి ఎంత ఉంటాయో పాత్రలు పద్ధతి అలానే ఉంటాయి. సో ఇంకా నేను వచ్చి అయితే కడిగేయాలి. ఇంకా మా మమ్మీ అయితే అన్నం షార్ అయితే చేసింది. మా మమ్మీ కోసం అయితే ముద్ద చేసుకుంటుంది, మా మమ్మీ కోసం అండ్ మా ఆయన కోసం. ఇంకా నేనైతే పాత్రలు కడుగుదాము అని అయితే కూర్చోండి. ఇంకా ఫినిష్ అయితే అయిపోయాయి నైట్కి. సో ఇంకా నా కూతురు చూడండి ఎందులో కూర్చొనిందో. సో అదైతే ఇరిగిపోయింది అప్పుడేనే, కానీ కూడా దాంట్లోనే కూర్చోనాలి, దాంట్లోనే ఆడాలి. సో చెప్తా ఉంటాము దాంట్లో కూర్చొనొద్దు, ఇరుక్కుపోతావు, మళ్ళీ తీయడానికి కష్టమవుతుంది అని చెప్తా ఉంటాము. కానీ కూడా వినదు ఆ పిల్ల. ఏం చేద్దాం.